వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. టెస్లా కార్ లవర్స్ ఎంతో క్యూరియస్ గా ఎదురు చూస్తున్న టెస్లా కార్ ఇండియాకు వచ్చేసింది. ఎన్నో అడ్డంకులు, ఎన్నెన్నో ఆర్థిక ఆంక్షలను అధిగమించి మొదటి టెస్లా కార్ షోరూమ్ ముంబైలో ప్రారంభమైంది. త్వరలోనే మన హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె వంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో టెస్లా షోరూమ్లు ఓపెన్ కానున్నాయి. టెస్లా కార్లు ఇండియాకి రావడంతో ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తిరుగులేని టాటా, మహీంద్రా, టయోటా, సుజుకి కార్లకు కాంపిటీషన్ తప్పేలా లేదు. ఇకపోతే లగ్జరీ కార్లైన బెంజ్, BMW, రేంజ్ రోవర్ లాంటి కార్లకు కూడా టెస్లాతో తిప్పలు తప్పని పరిస్థితి. ఇప్పటికే టెస్లా కార్ల రేట్లు, టెస్లా కార్ల బుకింగ్స్, ఇతర అంశాలపై ఇండియాలో పెద్ద ఎత్తున హడావిడి మొదలైంది. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలన్ మస్క్ డ్రీమ్ కార్ అయిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ భారత గడ్డపై అడుగుపెట్టింది. అమెరికా, యూరోప్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న టెస్లా ఫైనల్లీ భారత్ రోడ్లపై చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫస్ట్ టెస్లా కార్ల షోరూమ్ ని ముంబైలో ఓపెన్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, భారత్ లో మిగతా మెట్రో నగరాల్లో త్వరలోనే షోరూంలు ప్రారంభించి బుకింగ్స్ తీసుకుంటామని టెస్లా కంపెనీ ప్రకటించింది. అన్ని నగరాల్లో సరైన గోదాములు, షోరూమ్ లొకేషన్లను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు కూడా తెలిపింది. ప్రస్తుతం చైనాలోని షాంఘై నగరంలో తయారవుతున్న టెస్లా కార్లను భారత్ పంపాలని నిర్ణయించారు. వై మోడల్ కి చెందిన 2 వేరియంట్లను ఇండియాలో సేల్ కి పెట్టారు. రేర్ వీల్డ్ డ్రైవ్ మోడల్, లాంగ్ రేంజ్ రేర్ వీల్డ్ డ్రైవ్ వేరియంట్లు ప్రస్తుతం ముంబై షోరూమ్ లో అవైలబుల్ గా పెట్టారు. 60 లక్షల రూపాయల రేర్ వీల్డ్ డ్రైవ్ మోడల్ కార్లు 500 కిలోమీటర్ల రేంజ్వి కాగా, 79 లక్షల రూపాయల ధర ఉన్న లాంగ్ రేంజ్ రేర్ వీల్డ్ డ్రైవ్ కార్లు 622 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉన్నాయి. జస్ట్ 5 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోవడం ఈ కార్ల ప్రత్యేకత. ప్రస్తుతానికి 2 వేరియంట్లను అందిస్తున్నామని, బుకింగ్స్ బట్టి మిగతా వేరియంట్లు కూడా త్వరలోనే ఇండియాకు వస్తాయని కంపెనీ ప్రకటించింది. టెస్లా ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టడం ఒక శుభ పరిణామమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. టెస్లా కార్ రంగ ప్రవేశంతో భారత్ ఆటోమొబైల్ రంగ మార్కెట్ లో ఒక రెవల్యూషన్ సృష్టిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అయితే టాటా, మహీంద్రా కార్ల సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. టెస్లా రావడంతో ఈ 2 కంపెనీలకు పెద్ద పోటీ తప్పేలా లేదు. ఇక లగ్జరీ కార్ల విభాగంలో కూడా టెస్లా ప్రధాన పోటీదారు కానుంది. ప్రస్తుతం భారత్ లో డిమాండ్ కలిగిన మెర్సిడీస్ బెంజ్, BMW, రేంజ్ రోవర్, ఓల్వో లాంటి కార్లకు టెస్లా నుంచి విపరీతమైన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతానికి టెస్లా కార్ల జోరు నడుస్తోంది. అమెరికాని ఎక్కువగా ఫాలో అయ్యే ఇండియాలో కూడా టెస్లాకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.